to lab session 5. So in this session, we will complete 2 lab experiments. So simple that lab experiments is demonstration of classification rule. We are using classification rule process on data set. Already we discussed the data set called as student.arff using J48 algorithm. This J48 algorithm is a decision tree, okay? Or already you know that C 1.4 algorithm or C 4.1 algorithm, okay? So we are taking some what type of attributes? Nominal or continuous or binary attributes, and we have the mixing of these attributes. అదే అసోసియేషన్ రూల్ తీసుకుంటే మీకు ఓన్లీ ఏముండాలి, నామినల్ అట్రిబ్యూట్స్ ఉండాలి, ఏముండకూడదు, మీకు ఏముండకూడదు అంటే కంటిన్యూస్ అట్రిబ్యూట్స్ అనేవి ఉండకూడదు, ఓకే? ఆర్ బైనరీ ఓన్లీ నామినల్ అట్రిబ్యూట్స్ మాత్రమే ఉండాలి, ఓకే? నెక్స్ట్ దీంట్లో మనం ఏమైనా అట్రిబ్యూట్స్ చూసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది చదివాము. ఏమంటే క్లాస్ లేబుల్ బేస్ చేసుకుని మనం ప్రిడిక్ట్ చేస్తాం, ఓకేనా? రైట్. మనం ఒక ఎక్స్పెరిమెంట్ ఏంది పర్టికులర్ స్టూడెంట్ డేటా సెట్ లో ఏం చేస్తాం? ఫస్ట్ ఏం చేస్తాం? వీ బిగిన్ ద ఎక్స్పెరిమెంట్ బై లోడింగ్ ద డేటా సెట్ student.arff into Weka. నౌ మనకి ఆల్రెడీ అక్కడ ప్రీ ప్రాసెస్ తెలుసు. సో అక్కడ ఫస్ట్ ప్రీ ప్రాసెస్, సెకండ్ ఏంటంటే క్లాసిఫై అని ఉంటుంది. ఆ క్లాసిఫైని క్లిక్ చేస్తే మనం ఏం చేస్తాం? చూస్ బటన్, దాంట్లో చూస్ క్లిక్ చేస్తే అందులో ట్రీస్ అని ఉంటాయి. ఆ ట్రీస్ లో J48ని మనం కాపీ చేసుకోవాలి. అందులో మనకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం అంటే చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా మనకి రూట్ తర్వాత ఎన్ని ఉండాలి, ఎన్ని పార్ట్స్ ఉండాలి, ట్రీ అనేది ఎన్ని పార్ట్స్ ఉండాలి. డిఫాల్ట్ గా మనం 10 అని క్లిక్ చేస్తాం. అది దాన్ని ఏమంటారు? క్రాస్ వాలిడేషన్ అంటాం. క్రాస్ వాలిడేషన్ అంటే ఎన్ని పార్ట్స్ ఉండాలి మన ఎవాల్యుయేషన్ అప్రోచ్ లో. డిఫాల్ట్ 10 ఉంటుంది, ఓకే? సో అది మనం పెట్టుకుంటాము. మనం మార్చుకుంటే దాన్ని బట్టి మారిపోయింది. దాని తర్వాత స్టార్ట్ బటన్ మనం క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ జరిగింది. ఏం జరిగింది అంటే ఆ ప్రాసెస్ లో నోట్ క్లాసిఫికేషన్ accuracy of model is about 69% only. That we may find more work to reprocessing as current parameters for the classification. So graphical representation మనకి చూడాలి గ్రాఫ్ అంటే అక్కడే విజువలైజ్ ట్రీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది అంటే ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్ వచ్చింది. we will use our model to classify the new instances. మనం తర్వాత డేటాని తగ్గించుకొని ప్రాసెస్ చేద్దాం, ఓకే? సో ఇది ఈ పర్టికులర్ ప్రాసెస్, ఓకే? రైట్. ఏంటి ఆ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. రైట్. మనం ఇది స్టూడెంట్ డేటా సెట్ అనుకుందాం, రైట్? స్టూడెంట్ డేటా సెట్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్, ఓకే? మనకు వచ్చేసింది, ఓకే? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. డిస్కస్ చేసిందే మళ్ళీ మనం డిస్కస్ చేస్తున్నాం కూడా. స్టూడెంట్ తీసుకుందాం. మనకి అట్రిబ్యూట్స్ వచ్చి ఏజీ, ఇన్కమ్, స్టూడెంట్ కావునా కాదా, క్రెడిట్ రేటింగ్ బేస్ చేసుకొని వాడు పర్టికులర్ స్పెసిఫికేషన్ కొంటున్నాడా లేదా, ఇది మన దగ్గర ఉన్న డేటా, ఓకే? రైట్. ఈ డేటాని మనం ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? వెకాస్ సెట్ని ఓపెన్ చేస్తాం. సో వెకా సెట్ని ఓపెన్ చేయగానే వచ్చింది. వెకా సెట్ని ఓపెన్ చేయగానే మనకి యాజ్ యూజువల్ గా మనకి కొన్ని పారామీటర్స్ వచ్చింది. ఏంటవి? పైన ప్రీ ప్రాసెస్ హైలైట్ అయింది, క్లాసిఫై, క్లస్టర్, అసోసియేట్, సెలెక్ట్ అట్రిబ్యూట్స్, విజువలైజ్, ఓకే? రైట్. ఇప్పుడు మనకి 5 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ అట్రిబ్యూట్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చూస్ చేసుకొని ఫిల్టర్స్, ఓకే? ఏం చేయాలి? ఫస్ట్ క్లాసిఫై క్లిక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? క్లాసిఫై చెక్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు క్లాసిఫై చేయవో క్రాస్ వాలిడేషన్ డిఫాల్ట్ 10 అయింది, ఓకే? యూజ్ ట్రైన్ డేటా సెట్. మనం ఏదైనా మార్చుకోవాలనుకుంటే డిఫాల్ట్ అది, ఓకే? మనం డిఫాల్ట్ గా క్రాస్ వాలిడేషన్ ఆల్రెడీ డేటా తీసుకున్నాం కాబట్టి మనం తీసుకుందాం, ఓకే? ఇది ఇంకా డిఫాల్ట్ క్లిక్ అయింది, మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇది డిఫాల్ట్ వచ్చింది, ఓకే? చూస్ నొక్కగానే మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ట్రీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ట్రీస్ లో మనం అల్గాద్దాము J48 అల్గాద్దాం. సో ఎప్పుడైతే J48 అన్నామో ఇక్కడ J48 అనేది హైలైట్ అయిపోయింది. ఎప్పుడైతే J48 హైలైట్ అయిపోయిందో నువ్వు మామూలుగా క్లిక్ చేస్తే ఏమొచ్చింది? J48, ఓకే?
left show properties. ఓకే, బైనరీ స్ప్లిట్స్ రెండు మాత్రమే కాదు, చాలా ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్స్, ఓకే, ఇవన్నీ డిఫాల్ట్. నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్, మినిమం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఓకే. నెక్స్ట్ సబ్ ట్రీ రైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సీడ్ ఓన్లీ ఒక లెవెల్ తర్వాత లెవెల్ మాత్రం ఉండాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ అనేవి 3. ఫోల్డ్స్ 3 అంటే అది మనం చూద్దాం ఇప్పుడు ఏంటనేది. సో ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ అన్నావో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది ఎగ్జిక్యూషన్ అనమాట. ఏంటి ఎగ్జిక్యూషన్ అంటే మీకు కనపడకపోవచ్చు, బట్ చూడండి ఒకసారి. రిలేషన్, ఈ పర్టికులర్ రిలేషన్లో స్టూడెంట్ అట్రిబ్యూట్ 14 రోస్ ఉన్నాయి, అట్రిబ్యూట్లు 5 ఉన్నాయి. J48 ఏజ్ లెస్ దాన్ 30 ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు పర్టికులర్ కొనుక్కుంటారు. ఏజ్ 30 to 40 S4 4.0 అంటే ప్రతిదీ ఎస్ ఖచ్చితంగా తీసుకుంటారు. నో ఏమో 5, ఒకటేమో ఎస్. ఏజ్ 30 to 40 100 S. ఏజ్ గ్రేటర్ దాన్ 40 బేస్డ్ ఆన్ క్రెడిట్ రేటింగ్. ఫెయిర్ ఏమో ఎస్ ఏదైతే ఉందో అది 3 పాసిబిలిటీ 3.0. రేటింగ్ ఎక్సలెంట్ నో ఉన్నవాడు 2.0. ఈ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. లీవ్స్ మొత్తం ఎన్ని లీవ్స్ ఉంటే 4 లీవ్స్. సైజ్ ఆఫ్ ద ట్రీ ఎంత సైజ్ ఉంటే 6 లెవెల్స్ ఉంటుంది. ఓకే, టైం టేకెన్ టు బిల్డ్ మోడల్ 0.01 సెకండ్స్. కరెక్ట్లీ క్లాసిఫైడ్ ఇన్స్టాన్సెస్ 11. ఇన్కరెక్ట్ ఎన్ని ఉన్నాయి? 3. ఓకే, నెక్స్ట్ దాని యొక్క డయాగ్రామ్ ఇది అనమాట. టీపీ రేట్, ఎఫ్పి గ్రోత్ రేట్, ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్ ప్యాటర్న్ గ్రోత్ ఇవన్నీ మన తర్వాత డిస్కస్ చేస్తాం. మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ మ్యాట్రిక్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, ఏలో 4 ఉన్నవి, బిలో 2 ఉన్నవి, ప్రతిదీ కూడా ఏనే. ఏంటి నో. ఈ ఏబి అంటే చూద్దాం. ఇక్కడ విజువలైజ్, దీన్ని విజువలైజ్ 3 అంటే మనకి 3 వచ్చేసింది. ట్రీ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఏజ్ లెస్ దాన్ 30 ఇందాక మనం మాట్లాడుకున్న ఇది. ఏజ్ లెస్ దాన్ 30 నో. 30 to 40 ఎస్. క్రెడిట్ రేటింగ్ ఎస్ ఉందో. ఓకే, ఇది మనం డైరెక్ట్గా ఒక క్లాస్ కనుక మనకి ల్యాబ్ సెషన్లో కనుక ఉంటే ఇది మనం చేసిన ట్రైనింగ్ డేటా సెట్ ఉంది కదా, ఇన్కమ్ బేస్ చేసుకొని, అది మనం ఇక్కడ డిస్కస్ చేయొచ్చు ఇది ఏంటి అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోల్డ్స్ 5 ఇచ్చాం, స్టార్ట్ నొక్కాం. సేమ్ ప్రాసెస్. ట్రీ చూద్దాం ఒకసారి. విజువలైజ్ ట్రీ. సో నో చేంజెస్. ఫోల్డ్స్ 2 అన్నాం. 2 అని J48 అన్నాం. క్లోజ్. ఓకే, స్టార్ట్. విజువలైజ్ సేమ్. మాది ఏదంటే ఏమీ లేదు. డేటా పెరిగే కొద్దీ ఇది మారిపోయింది. ఓకే, సో దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఇది కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా విన్నట్టు గుర్తుంది కదా. పాసిబిలిటీస్ 1 0 1 1 వాల్యూస్ ఇవ్వండి. ఇది ఏ వాల్యూ 1 0 4 తీసుకుంటే 4 ఉన్నాయి ఎస్. 2 తీసుకుంటే అందులో 2 నో ఉన్నాయి, 4 ఎస్ ఉన్నాయి. ఓకేనా. 1 0 0 0 1 పైన 1 0 0 1. ఓకే, ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఇది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొకటి ల్యాబ్ మేనేజ్ ఇచ్చింది డేటా సెట్. ఎంప్లాయీ అన్నాడు. ఎంప్లాయీ డేటా సెట్ ఆల్రెడీ మనం చేసాంగా. ఎంప్లాయీ డేటా సెట్. ఎంప్లాయీ ఎక్కడ ఉంది? ఎంప్లాయీ డేటా సెట్. ఎంప్లాయీ డేటా సెట్ ఎక్కడ ఉంది? ఎంప్లాయీ డేటా సెట్. ఒకసారి మనం ఎంప్లాయీ డేటా సెట్ కూడా తీసుకుందాము. డేటా సెట్ కావాలి. ఎంప్లాయీ డేటా సెట్.
Control C. నోట్ప్యాడ్ లో ప్లేస్ చేసుకుందాం. MP text. Right? File, save as. ఎలా సేవ్ చేయాలి మనం? MP. ఓకే, సో ఎంప్లాయీస్ టేబుల్ వచ్చేసింది. ఇందులో ఉన్న డేటా ఏదో చూద్దాం. ఓకే, మనకి ఇది ఎంప్లాయీ నుంచి ఓపెన్ విత్ నోట్ప్యాడ్. రిలేషన్ ఎంప్లాయీ ఏజ్ 25 నుంచి 48 మధ్య తీసుకున్నాం. శాలరీ ఏముంది, ఇది 10K 15K 17 మనం తీసుకున్న డిఫాల్ట్. అట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్ గుడ్డా, యావరేజ్, పూరా. ఓకే, ఏజ్ శాలరీ బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే వాడి పర్ఫార్మెన్స్ బాగుందంటే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇది మనకున్న పర్టికులర్ సినారియో. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, ఇది ఆల్రెడీ డిలీట్ చేసాం కదా మనం. ఓకే, క్లోజ్ చేద్దాం, డిలీట్ చేద్దాం. ఒకసారి save as MP1.kr. Nominal value not declared in header. Nominal value not declared in header. Nominal value not declared in header. Go to average employee. ఇది మనం తీసుకున్న డేటా. డేటా కాంటాక్ట్ లెన్స్ చూద్దాం ఒకసారి. కాంటాక్ట్ లెన్స్ లో క్లాసిఫై చేసి లో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. J58 చూద్దాం. స్టార్ట్ సాఫ్ట్ హార్డ్. ఇప్పుడు ఏబిసి ఏంటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఏ 5 ఉన్నాయి, 5కి 5 ఉంది. బి 0 0. ఓకే, 5 ఏ. నెంబర్ ఆఫ్ లీవ్స్ 4. ఇప్పుడు ఇది దీన్ని మనం అంటే రెడ్యూస్డ్ నామినల్ అయితే, సో డిఫాల్ట్ రెడ్యూస్డ్ 12. ఓకే, ఆస్టిగ్మాటిజం అయితే నో అయితే 6.0 1.0. ఎస్ అయితే మళ్ళీ వాడు
ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఎందుకు రావట్లేదు notepad attribute age. ఓకే, సేవ్ చూద్దాము. అసలు అక్కడ చూపిస్తుంది కాబట్టి మళ్ళీ సారి క్యాల్కులేట్ చేద్దాము. లైన్ 16 నామినల్ వాల్యూ నాట్ డిక్లేర్డ్ హెడర్ రీడ్ టోకెన్ 34 లైన్ 16 అంటున్నాడు. లైన్ 16 చూద్దాం. లైన్ 16 notepad 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. Okay. 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 Average percentage. Save. So, minimize not declared header. Value not declared header. Nominal value data through to AG. Okay. Default చేసి మనకి ఇది డిఫాల్ట్ వచ్చింది. సో ఇది డిఫాల్ట్ వచ్చింది. ఓకే, సో మనం తీసుకున్న డేటా సెట్ లో నామినల్ వాల్యూ నాట్ డిక్లేర్ చేయలేదు. నామినల్ ఏంటి? శాలరీ అట్రిబ్యూట్ డేటా ఇది ఇచ్చాము మనం. ఇది టు యావరేజ్ సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఇది ఆల్రెడీ మనం ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్ ఇది వచ్చేసింది. ఓకే, సో ఇంతటితో ఈ ల్యాబ్ సెషన్ లో 2 కంప్లీట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.